Model 6, at what time between 5 and 6 o'clock? At what time between 5 and 6 o'clock will the hands of a clock be at right angle? యాక్చువల్లీ మీకు నిన్న నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏంటంటే ఆ రైట్ యాంగిల్ అనేది ఒక కాన్సిక్యూటివ్ అవర్ 5 to 6 ఉంది కదా, 5 to 6 అనేది 1 hour ఇంటర్వెల్, అంటే 1 hour గ్యాప్లో 1 hourకి 2 రైట్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి నేను చెప్పాను. అంటే అందుకే ఆన్సర్లు కూడా చూసారు, 2 ఆన్సర్లు ఇచ్చాను, ఫస్ట్ రైట్ యాంగిల్ అండ్ సెకండ్ రైట్ యాంగిల్. ఇంకొక విషయం, 1 hour ఇంటర్వెల్లో 2 రైట్ యాంగిల్స్ ఇచ్చేటప్పుడు ఆ ఆప్షన్స్లో అన్ని కొన్నిసార్లు ఇస్తారు, కొన్నిసార్లు వన్టే ఇస్తాం. ఒకవేళ ఒకటే ఇచ్చారనుకోండి ప్రాబ్లం లేదు. బట్ ఇంకొక విషయం యూ షుడ్ రిమెంబర్ ఇట్, 5 to 6 అంటే 1 hour గ్యాప్. ఫస్ట్ రైట్ యాంగిల్ ఎప్పుడు కూడా ఆల్వేస్ ఇట్ కెన్ బీ ఫామ్ లెస్ దాన్ 30 minutes. అంటే ఫస్ట్ వచ్చే రైట్ యాంగిల్ ఎప్పుడు కూడా లెస్ దాన్ 30 minutes లోపలే ఉంటుంది. అందుకే చూసారా ఫస్ట్ ఆప్షన్స్ అన్నీ కూడా 30 minutes లెస్లే ఉన్నాయి. సెకండ్ రైట్ యాంగిల్, మనకి సెకండ్ రైట్ యాంగిల్ ఫామ్ అవుద్ది కదా బిట్వీన్ 5 to 6, అది ఇప్పుడు కూడా మోర్ దాన్ 30 minutes, మోర్ దాన్ 30 minutes కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది మోర్ దాన్ 30 minutes. ఈజ్ ఇట్ క్లియర్? సో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి, 5 to 6 రైట్ యాంగిల్ అయినా 4 to 6 అండ్ 6 to 7 ఇలా కాన్సిక్యూటివ్ అవర్స్ ఇచ్చేటప్పుడు 2 రైట్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఫస్ట్ రైట్ యాంగిల్ ఎప్పుడు కూడా 30 minutes బిలో వస్తుంది, సెకండ్ రైట్ యాంగిల్ 30 minutes అబోవ్ వస్తుంది కంపల్సరీగా. సో అందుకే మీకు 2 ఆన్సర్స్ ఇచ్చారు చూసారా. ఫస్ట్ మీరు ఇలా అబ్జర్వ్ చేశారంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. 2 అండ్ అని ఇచ్చారు చూసారా మధ్యలో, అంటే అన్నిటికి అంటే 2 ఆన్సర్స్ అబ్టైన్ చేయాలన్నమాట. రైట్, నేను కొంచెం స్పేస్ తీసుకుంటాను చేయడానికి, ఇందులో చేస్తే కొంచెం మీకు ఇన్విజిబుల్ అవుతుంది. రైట్, ఒకసారి చూద్దాం. సో 5 to 6 ఇక్కడ స్పేస్ ఉంది చూసారా, నాకు సరిపోద్ది ఈ క్వశ్చన్కి, నేను ఇక్కడ చేస్తాను చూడండి. రైట్, సో గివెన్ 5 to 6 ఇచ్చారండి, ఒకసారి చూద్దాం. 5 to 6కి మనకి రైట్ యాంగిల్స్ 2 వస్తాయి కదా, అప్పుడు ఏం చేయాలో ఒకసారి చూద్దాం. సో క్లియర్లీ ఫస్ట్ వన్ ఫార్మర్ నెంబర్కి ఇంటూ 30 చేయాలి, కామన్ కాన్సెప్ట్ అనమాట ఇది. దిస్ ఈజ్ షార్ట్ కట్ మెథడ్. అంటే మెంటల్ ఎబిలిటీ అంటే నార్మల్గా ఏదో టెక్స్ట్ బుక్ ఫార్ములా వేసి చేయడం కాదు. సో లాజికల్గా మనం ఫాలో అవ్వాలి ఫాస్ట్గా. అంటే నార్మల్గా ఇవి న్యాచురల్గా ఇవి క్వశ్చన్ చేయవలసిన మైండ్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు, కొంచెం నెంబర్స్ మీద గ్రిప్ ఉంటాయి అంతే, దట్స్ గుడ్. 5 into 30 150, 5 into 30 150. సో 150 degree. రైట్ యాంగిల్, రైట్ యాంగిల్ మీన్స్ వాట్, మీకు టేబుల్లో నేను చెప్పాను. రైట్ యాంగిల్ మీన్స్ ద యాంగిల్ బిట్వీన్ 2 హ్యాండ్స్ ఎంత ఉంటుందంటే 90 degree. సో మనకి 2 రైట్ యాంగిల్స్ వస్తాయి అన్నాం కదా, ఫస్ట్ రైట్ యాంగిల్ ఫామ్ అయ్యేది -90తో వస్తుంది అనమాట. ఫస్ట్ -90 చేయాలి, ఎట్ ఏ టైం 150 + 90 చేయాలి. అంటే ఫస్ట్ వచ్చే రైట్ యాంగిల్ లెస్ దాన్ 30 minutes వస్తుంది అని చెప్పాం కదా, అది -90తో వస్తుంది. సెకండ్ వచ్చేది ప్లస్తో వస్తుంది, ఎట్ ఏ టైమే మనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి 150 - 90 160 60 150 - ఇక్కడ కనిపించట్లేదా ఒకసారి, రైట్ 60, రైట్ 60 degree. వచ్చిన దానికి 2/11 చేస్తాం. 2/11 అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయవలసిన లేదు, రిలేటివ్ స్పీడ్ చేంజ్ అయితే ఇలా అవుతుంది. 120/11, 120/11 can be written 11 10s 110, remainder 10 left, it can be written mixed fraction 10 and 10/11 minutes past 5. సో 10 and 10/11 minutes past 5లో ఒకటి వచ్చేసింది. సెకండ్ వచ్చేది +90తో వస్తుంది, సేమ్ యాంగిలే. మనకి ఇక్కడ ఏవైతే స్టెప్స్ వస్తాయో ఇక్కడ మైనస్ తీసుకున్నాం కదా, ద సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ ప్లస్ అప్లై చేయాలి. 240 ఇంటూ సేమ్ ఎడిషన్ చేస్తే 240 అండి, ఇంటూ 2/11. సో 480/11, 480/11. సో 11 4s 44, రిమైండర్ 40 3s 30, 40 ఉంటుంది కదా డౌన్లో. సో 3s అండ్ 7 రిమైండర్ 43 and 7/11 minutes past 4. చూసారా, ఫస్ట్ రైట్ యాంగిల్ అనేది ఫాస్ట్ 5, ఓకే 5 తర్వాత కదా 5 ఫాస్ట్ 5. సో ఫస్ట్ రైట్ యాంగిల్ అనేది మనకి ఎలా వచ్చింది 10 and 10/11 minutes, అంటే లెస్ దాన్ 30 minutes. సెకండ్ రైట్ యాంగిల్ 43 and 7/11 minutes fast 5. సో సి ఈజ్ రైట్ ఆన్సర్. సీన్ కాదు సారీ, ఫాస్ట్ 43 ఫస్ట్ ఆప్షన్ ఉన్నదేమో, ఒకసారి చూద్దాం. 10 and 10/11 minutes fast 5 and 43 and 7/11 minutes fast 5. 10 and 10/11, 43 and 7/11. అంటే మీరు ఈ బీసీడీలో లేవంటే ఫస్ట్ ఆప్షన్ ఉంటాయి, స్క్రోల్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. బట్ ఇది క్లియర్ అయితే నేను స్క్రోల్ చేస్తాను. రైట్, చూద్దాం ఒకసారి చూడండి.
చూసారా 10 and 10/11 minutes, 10 and 10/11 minutes fast 5 and 43 and 7/11 minutes fast 5. సో ఫస్ట్ రైట్ యాంగిల్ ఎప్పుడు కూడా మనకి ఏ ఈజ్ రైట్ ఆన్సర్, అంటే స్పేస్ ఎగ్జిస్ట్ అవ్వక మనం ఇలా క్రాక్ చేస్తాం అంతే. సో 10 and 10/11, సెకండ్ వన్ 43 and 7/11 minutes fast 5. ఈజ్ ఇట్ క్లియర్? సో మళ్ళీ ఒక్కసారి వన్స్ ఐ ఎక్స్ప్లెయిన్ దట్ ద క్వశ్చన్ వెరీ క్లియర్. ఒకసారి చూడండి, నేను షార్ట్ ఫామ్లో మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 5 and 6 o'clock విల్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ బీ ఎట్ రైట్ యాంగిల్? ద క్వశ్చన్ వెరీ క్లియర్. సో 5 to 6 ఈ కాన్సిక్యూటివ్ అవర్స్ మధ్య మనకి ఏమొస్తాయి, రైట్ యాంగిల్స్ ఎన్ని వస్తాయి, ప్రతి 1 hourకి 2 రైట్ యాంగిల్ ఫామ్ అవుతాయని చెప్పాను కదా, అది 5 to 6 మధ్య ఎప్పుడు వస్తాయి, అది కూడా ఆఫ్టర్ 5 తర్వాత వచ్చే ప్రాసెస్సే. సో ఇలాంటి క్వశ్చన్కి ఫార్మర్ 5 to 6 అన్నారు కదండి, 5 to 6. సో ఫస్ట్ ఫార్మర్ నెంబర్కి ఇంటూ 30 చేయాలి, రైట్? 5 into 30 150. సో రైట్ యాంగిల్ మీన్స్ ద యాంగిల్ బిట్వీన్ 2 consecutive hours, ద యాంగిల్ బిట్వీన్ 2 consecutive, ద యాంగిల్ బిట్వీన్ మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ ఎంత ఉంటుందండి రైట్ యాంగిల్ అంటే 90. సో ఫస్ట్ వచ్చే రైట్ యాంగిల్ -90తో వస్తుంది అని చెప్పి, అందుకే మైనస్ అప్లై చేయాలి, మైనస్. సో 60 into 2/11 చేస్తే చాలు. సో 120/11, 120/11 can be written, 120/11 can be written 10 and 10/11, 11 10s are 110 minutes fast 5. సో 10 and 10/11తో ఒకటే ఆప్షన్ ఉంది, రెండు ఉన్నాయా? ఓకే, ఏ ఉంది బి ఉంది, అంటే ఫస్ట్ వన్ మనకు ఆన్సర్ ఈ రెండిందులో ఉంటుంది, ఏ ఆర్ బి. సో ఫస్ట్ వచ్చే రైట్ యాంగిల్ -90తో వస్తుంది. సెకండ్ వచ్చే రైట్ యాంగిల్ ఏంటి, సేమ్ ఇదే స్టెప్స్కి 150, చూసారా మనకి 150 వచ్చింది కదా, 3 into 5 into 30, దానికి +90 చేస్తే చాలండి, 240 into 2/11, ఇట్ కెన్ బి రిటర్న్ 480/11. ఈజ్ ఇట్ క్లియర్? 11 4s are 44, రిమైండర్ 40, again 11 3s are 7, రిమైండర్ minutes fast 5. సో ఇది సెకండ్ రైట్ యాంగిల్, అంటే ఫస్ట్ వచ్చే రైట్ యాంగిల్ <30 minutes ఉంటుంది, సెకండ్ వచ్చే రైట్ యాంగిల్ <30 minutes ఉంటుంది. సో దెన్ ఆన్సర్ ఏ. ఇది ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి చేశారనుకోండి మీకు ఇంకా క్లారిటీ వస్తుంది, చూద్దాం ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 17. అట్ వాట్ టైమ్ బిట్వీన్ 4 and 5 o'clock విల్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ బీ అట్ రైట్ యాంగిల్? చూసారా షార్ట్గా వాడు 4కి 5కి మధ్యలో 2 రైట్ యాంగిల్స్ వస్తాయి, బట్ ఆప్షన్లో ఒకటే ఇచ్చారు వాడు. చూసారా, జస్ట్ మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే చాలు. At what time between 4 and 5 o'clock will the hands of a clock be at right angle? So first one 4 to 5, given time between 4 to 5, what is former number? 4 ni former number ni 30 degree తో ఇంటూ చేయాలి. సో 120 degree. Right angle means given condition, right angle means the angle between two hands 90 degree. ఫస్ట్ వచ్చే రైట్ యాంగిల్ ఎప్పుడు కూడా మైనస్తో వస్తుంది, అంటే 30 minutes బిలో అంటే -90 అప్లై చేయాలి. సెకండ్ అయితే +90, ఆ తర్వాత మనం ఫోకస్ చేద్దాం ఒకసారి. మైనస్ అంటే 30 ఇంటూ 2/11, సో 60/11, 11 5s are 55, రిమైండర్ 5/11 minutes fast 4. సో 5 and 5/11 minutes దగ్గర ఒక రైట్ యాంగిల్ వస్తుంది, అది బిలో 30. కానీ ఆ ఆన్సర్లు మనం చేసేటప్పుడు వాడు ఇచ్చేటప్పుడు అన్నీ కూడా అబోవ్ 30 ఇచ్చారంటే, అంటే ఇక్కడ మనం మైనస్ తీసుకో అవసరం లేదు. నేను ఎందుకు చెప్పానంటే -90 మళ్ళీ డౌట్ అవుతుంది, 30 minutes బిలో అప్పుడు ఆప్షన్లు ఇవ్వలేదు. మీరు ఏం చేస్తారంటే 30 minutes బిలో ఇవ్వలేదంటే మనం ఇచ్చేసేయకూడదు, వదిలేసేయకూడదు. దీన్ని కూడా ఒకసారి మనం ప్రాక్టీస్లో ఉంటుంది కాబట్టి చెప్పాను. 5 and 5/11 minutes fast 4 దగ్గర ఒక ఫస్ట్ రైట్ యాంగిల్ వస్తుంది, అంటే బిట్వీన్ 4 to 5 hours మధ్య ఫస్ట్ వచ్చే రైట్ యాంగిల్ 5 and 5/11 minutes fast 4. కానీ ఇది చేయవలసిన లేదు ఈ క్వశ్చన్కి, ఎందుకంటే వాడు ఇచ్చే ఆప్షన్స్ చూడండి, సెకండ్ది ఇచ్చారు, అంటే అబోవ్ 30 minutes అంటే సెకండ్ రైట్ యాంగిల్ బిట్వీన్ 4 to 5 ఫామ్ అవుద్ది కదా, దానికి సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయి, ఒకసారి అది కూడా మనం చేద్దాం. సో గివెన్ బిట్వీన్ 4 to 5 4 into 30, సెకండ్ది ఇచ్చారు కదండి, 4 into 30, ఫార్మర్ నెంబర్కి ఇంటూ 30 చేయడమే, 30 degree 120 degree. రైట్ యాంగిల్ మీన్స్ వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ టూ హ్యాండ్స్? రైట్ యాంగిల్ మీన్స్ సో 90, -90తో ఆల్రెడీ చేశాం కాబట్టి ఇక్కడ +90తో ఆన్సర్ ఇచ్చాడు. ఎందుకు తెలుస్తుందంటే చూడండి, అబోవ్ 30 minutesలో ఉన్నాయి అన్నీ కూడా, ఆప్షన్స్ అన్నీ కూడా +90 చేస్తే చాలు. సో దిస్ ఈజ్ 210 degree, రైట్?
ఆ 210ని 2/11తో డివైడ్ చేయాలి, ఇంటూ చేయాలి అంతే. 5.5తో డివైడ్ చేసిన రిలేటివ్ స్పీడ్ ఇంటూ 2/11 చేసిన ఒకటే, 420/11. సో ఇట్ కెన్ బి రిటర్న్ 420/11. 420/11 మీన్స్ వాట్? 11 3s are 33. రిమైండర్ 9 0 డౌన్, 8s are 88. రిమైండర్ 2 left. 38 and 2/11 minutes పాస్ట్ 4 దగ్గర ఎగ్జాక్ట్గా సెకండ్ రైట్ యాంగిల్ ఫామ్ అవుద్ది. 38 and 2/11 minutes ఫాస్ట్ 4. బి ఈజ్ రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? సో అంటే ఈ క్వశ్చన్కి పర్టికులర్గా 4 to 5కి కూడా 2 రైట్ యాంగిల్స్ వస్తాయి. బిట్వీన్ 4 to 5 hours 2 రైట్ యాంగిల్స్ ఫార్మ్ బై ద క్లాక్. సో ఫస్ట్ రైట్ యాంగిల్ ఆల్వేస్ ఫార్మ్స్ బిలో 30 minutes. సెకండ్ రైట్ యాంగిల్ ఫార్మ్స్ అబోవ్ 30 minutes. సో క్లియర్లీ ఈ క్వశ్చన్లో మనకి అన్ని ఆప్షన్స్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఆల్ 4 ఏబిసిడి ఆప్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని 30 minutes అబోవ్ ఉన్నాయి. అంటే యూ విల్ గో విత్ ప్లస్, ఇక్కడ ప్లస్ వస్తుంది అంతే. అన్నీ బిలో ఉన్నాయి అనుకోండి, మైనస్ రాస్తే చాలు, రైట్? సో దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. 38 and 2/11 minutes ఫాస్ట్ 4. సో ఇక్కడ చూడండి, రైట్. 18th one. At what time between 5:30 and 6 will the hands of a clock be at right angle? సో ఈ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం ఇండైరెక్ట్గా మీకు క్వశ్చన్ కనిపిస్తుంది. 5 to 6 అని ఇవ్వలేదు, 5:30 ఇచ్చారు చూసారా. 5:30 and 6 మధ్యలో జరిగే ఆ రైట్ యాంగిల్ ఉంటుంది కదా, ఇది ఎప్పుడు ఫామ్ అవుతుందో అంటున్నాడు. అది ఈ క్వశ్చన్ మీనింగ్. సో 5 to 6 2 రైట్ యాంగిల్ ఫామ్ అవుతాయి. ఎనీ 5 to 6కి సంబంధించి 2 రైట్ యాంగిల్స్. బట్ 5:30 to 6 అనేది ఏంటి? అబోవ్ 30 minutes. ఆప్షన్స్ కూడా చూసారా, అన్నీ అబోవ్ 30 minutesకే ఉన్నాయి కాబట్టి జస్ట్ +90తో తీసుకుంటే సరిపోద్ది. బట్ బిట్వీన్ 5 to 6 ఎనీ హ్యాపెండ్ బిట్వీన్ 5 to 6 ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆఫ్టర్ 5. అంటే 5 తర్వాత క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి దీనిలో ఫార్మల్ నెంబర్ 5 అవుతుందండి. అంటే 5:30 to 6 అన్న 5ని బేస్ చేసుకుని చెప్తాం కాబట్టి 5 into 30 degree equals to 150. So given condition, right angle means 90 degree. Actually first right angle -90 చేయాలి, బట్ ఇక్కడ డైరెక్ట్గా నేను ప్లస్ చేస్తున్నాను. ఎందుకంటే వాడు 5:30 to 6 సెకండ్ రైట్ యాంగిల్ ఇప్పుడు కూడా 30 minutes అబోవ్ ఫామ్ అవుద్ది విత్ +90తో, అందుకే ఇది. సో +90 చేసేటప్పుడు 240 ఇంటూ 2/11. మనకు రిలేటివ్ స్పీడ్ చేంజ్ అయితే 2/11 వస్తుంది అంతే. 480/11. 480/11. 11 4s are 44. Reminder again 40 అంటే 3s are 11 3s are 33. Reminder 7/11 minutes. 43 and 7/11 minutes past 5 దగ్గర ఎగ్జాక్ట్గా సెకండ్ రైట్ యాంగిల్ ఫామ్ అవుద్ది. 43 and 7/11 minutes past 5. So then C is right answer. సో -90 ఎందుకు చేయలేదంటే క్వశ్చన్లో వాళ్ళు డైరెక్ట్గా అబౌవ్ 30 minutes తర్వాత 5:30 to 6 అంటే అబౌవ్ 30 +90. ఇదే క్వశ్చన్ డైరెక్ట్గా 5 to 5:30 అని ఇచ్చారనుకోండి, -90 చేస్తే సరిపోద్ది అని నేను డైరెక్ట్గా చెప్తాను చూడండి. 150 అప్పుడు ఏమవుద్ది? -90 60 into 2/11 120/11. 120/11 మీన్స్ వాట్? 11 10s 110. రిమైండర్ 10 and 10/11 minutes past 5 అవుతుంది. ఇదే క్వశ్చన్ ఏంటి? 5 to 5:30 అడిగితే ఆన్సర్ అది అవుతుంది. 10 and 10/11 minutes ఫాస్ట్ 5. ఇవన్నీ ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే గైస్, చూసారా? నెక్స్ట్ 19th one. ఇంకొక ఎగ్జాంపుల్ డిఫరెంట్గా అడుగుతున్నారు. ద అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఇన్ ఏ క్లాక్ ఆర్ ఎట్ రైట్ యాంగిల్స్ ఫర్ ఫస్ట్ టైమ్ ఆఫ్టర్ 3 o'clock ఎట్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నిన్న మనం డిస్కషన్ చేసేటప్పుడు రైట్ యాంగిల్ ఎనీ 1 hour గ్యాప్లో 2 రైట్ యాంగిల్స్ ఫామ్ అవుతాయని చెప్పాను. బట్ 3 to 4 and 9 to 10 దీస్ 2 hours మాత్రం ఓన్లీ 1 రైట్ యాంగిలే ఫామ్ అవుద్దని చెప్పాను. ఓన్లీ రైట్ యాంగిల్ ఒకటే ఫామ్ అవుద్దని చెప్పాను. అందుకే ఆఫ్టర్ 3 తర్వాత వచ్చే రైట్ యాంగిల్ ఏంటని అడుగుతున్నారు. సో బిట్వీన్ 3 to 4 ఇది ఇంపార్టెంట్. అంటే ఆఫ్టర్ 3 అంటే 3 to 4 మధ్య జరిగే రిలేషన్ అనమాట. అంటే 3 to 4 మధ్యలో ఒక రైట్ యాంగిల్ వస్తుంది కదా, అది ఫస్ట్ టైం ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ టైం లాస్ట్ టైం ఒకటే ఉంటుంది, ఎందుకంటే 3 to 4 and 9 to 10కి ఒకటే వస్తుంది. చూద్దాం ఫార్ములా నెంబర్ 3 into 30 90 degree. సో రైట్ యాంగిల్ మీన్స్ వాట్ ఈస్ యాంగిల్ బిట్వీన్ 2 hands?
2 hands ఈక్వల్స్ టు 90. ఇప్పుడు చూడండి -90 చేసి 0 అయిపోద్ది. 0కి మీరు ఏం చేసినా 0 వస్తుంది. అంటే -90 చేయకూడదు ఇక్కడ. అంటే ప్లస్ ఇంకొక కండిషన్ ఏంటంటే -1 +1 చేయాలి. ఇక్కడ మైనస్ చేస్తే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే 0ని మీరు దేంతో డివైడ్ చేసినా అది 0 వస్తుంది. కాబట్టి ఒక రైట్ యాంగిల్ రాదని తెలుస్తుంది. అది కూడా సెకండ్ రైట్ యాంగిలే ఫామ్ అవుతుంది. చూసారా ఒకసారి యాడ్ చేసి 180 అండి ఇంటూ 2/11. సో 360/11 ఇంటూ 2 కదా, 360/11. 11 3s are 33, రిమైండర్ 3 and 0 down, again 30 2s are 22, 8 రిమైండర్. సో 32 and 8/11 minutes దగ్గర పాస్ట్ 3 దగ్గర ఎగ్జాక్ట్గా రైట్ యాంగిల్ ఫామ్ అవుద్ది. సో దాన్నే ఆన్సర్ ఎలా ఇచ్చారంటే 3 hours 32 and 8/11 minutes. దెన్ ఆన్సర్ ఈజ్ డి. వెరీ క్లియర్. ఈ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ ఏంటంటే 3 to 4, 9 to 10కి ఆన్సర్ మీకు ఒకటే వస్తుంది. దేనికి? రైట్ యాంగిల్ అడిగేటప్పుడు. ఇఫ్ ఇట్ ఈస్ ఆస్కింగ్ రైట్ యాంగిల్ బిట్వీన్ 3 to 4 and 9 to 10 ఇంటర్వెల్స్, ఓన్లీ ఒక ఆన్సర్ మాత్రమే మీకు వస్తుంది. 3 to 4 మనకు ఆన్సర్ ఏమొచ్చింది? 32 and 8/11 minutes. ఇదే క్వశ్చన్ 9 to 10 మీరు చేయండి, సేమ్ ఆన్సర్ వస్తుంది. 32 and 8/11 వస్తుంది. 32 అప్పుడు ఆన్సర్ 9 to 10కి ఇచ్చారండి ఇదే క్వశ్చన్. 32 and 8/11 minutes ఫాస్ట్ 9 అని చెప్పాలి అంతే. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు వస్తుంది. అప్పుడు -9తో వస్తుంది. ప్లస్ చేశారనుకో 360 కంటే అబవ్ అయిపోద్ది కదా, 360 వస్తుంది. అంటే 0, 360 నథింగ్ బట్ -360, 0 అయిపోద్ది. అంటే ఎడిషన్లో 360 వచ్చినా 360 మైనస్ చేసేయాలి. అది మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. బట్ ఆన్సర్ కోయిన్సైడ్ అవుతాయి. ఈ 3 to 4, 9 to 10కి ఆన్సర్ ఇదే. 32 and 8/11 minutes, ఫాస్ట్ 3. ఈజ్ ఇట్ క్లియర్?